1962వ సంవత్సరము జనవరి 3వ తేదీన ఎన్ దానియేల్ గారు ఇచ్చిన ప్రసంగం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. యేసు సమాధానాధిపతి మరియు నిజమైన దేవుని కుమారుడై ఉన్నాడు. మానవునిగా యేసు సాతానుతో గొప్ప యుద్ధం కలిగి ఉన్నాడు. ఆ యుద్ధంలో యేసు దుష్టుని సంపూర్ణంగా ఓడించాడు. సాతాను చాలా మోసకరమైన శోధనలతో వచ్చాడు. అయితే యేసు వాటిని గుర్తించాడు మరియు సరియైన జవాబులనిచ్చాడు. ఓటమికి అవకాశం ఇవ్వలేదు. మొదటి శోధన ఆకలికి సంబంధించినది. యేసు ఉపవాసము తరువాత ఆకలితో ఉన్నాడు. సాతాను మనలను శోధించుటకు శరీర సంబంధమైన కోరిక ఒక సాధనము. అయితే ఒకడు దేవుని రాజ్యాన్ని మొదట వెతికినట్లయితే మిగిలినవన్నీ కలుపబడతాయి.